నాశన మంత్రం. ఇది ఎవరైతే 3,50,00,000 జపం చేస్తారో వారికి ఇక పునర్జన్మ ఉండదు. అద్భుతంగా వారు మాట్లాడిందే వేదం. అంత పవర్ఫుల్ మంత్రమే, మహామంత్రం. ఈ మంత్రాన్ని ప్రచారం చేయాలి. మరి అప్పుడు స్వామివారు చెప్పింది ఇదే మంత్రం. ప్రతి వ్యక్తితోటి 16 మాలలు చేస్తూ ఆ నామంతో అందరినీ తరింపజేసారు. మరి ప్రస్తుత తరుణంలో ఇదే నామం జనాలకి వెళ్ళాలి. వారి యొక్క మనస్సులు మారాలి. ఈ కల్మషత్వం అనేది పోవాలి. చేయకూడని పనులు అనేది చేయకుండా ఒక సంస్కారవంతమైనటువంటి జనాలను, సమాజాన్ని తయారు చేయాలంటే ఈ భగవన్ నామం ఉపకరిస్తుంది. ఇటు అంటే 2 రకాలుగా సమాజంలో భక్తి చైతన్యం రావాలి, భగవంతుని ధ్యాసలో పడాలి, మనస్సు మారాలి. అంటే ఈ హరే రామ చేయాలి, ఇట్లాంటి నగర సంకీర్తన చేయాలనే ఉద్దేశంతో శతకోటి హరే రామ జపయజ్ఞం సంకల్పించిన దానిలో భాగంగా 110 కోట్ల జప సంఖ్య పూర్తయింది. గట్టిగా చప్పట్లతోటి సాధారణంగా ఆహ్వానిద్దాం. మరి రెండో విషయం ఉట్టి గాలే. ఇది ఇప్పటిదానికి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కడికంటే అక్కడికి, అంటే మాకు పాండురంగ ఆశ్రమం మా మీద కొంత భారం పెట్టింది, జగదేవ్పూర్ శాఖ మీద. ఈ జగదేవ్పూర్ నుంచి ఇప్పటికి ఈ 70 గ్రామాలలోకి వెళ్ళి ఈ విధంగా నగర సంకీర్తన చేసుకోమని, ఏకాదశి రోజు నగర సంకీర్తన చేయాలని. రెండో విషయం ఏంది, ఈ హరే రామ నామం చేయాలని వాళ్ళని వేడుకోవడం, వాళ్ళని అడగడం. దానికి భావానంద స్వామి వారి పుత్రుడైనటువంటి విశ్వనాథ గురుదేవులు అప్పుడు స్థాపించినటువంటి భగవత్ శాఖ, భగవత్ సేవా సమాజం అనే శాఖ పేరు పెట్టుకుంటున్నాం. ఏ ఊరికి పోయినా భగవత్ సేవా సమాజం అనే శాఖ పేరు పెట్టుకుంటున్నాం. ఇవాళ భగవన్ నామంతో ఈ గ్రామం పావనమైపోయింది. ఈ గ్రామం పేరేంది? కాచారం భగవత్ సేవా సమాజం శాఖ అని పెట్టుకుంటున్నాం. మేము 71వ గ్రామం. మేము వెళ్తున్నటువంటి గ్రామాలలో 70. ఇప్పటి నుంచి మీకు పాండురంగాశ్రమంతో అనుబంధం ఏర్పడ్డది. ఎందుకు అంటే అట్లాంటి సంస్థతోటి మనం అనుబంధం పెట్టుకొని ఈ భక్తి ఉద్యమంలో ముందుకు పోవాలి. ఇప్పుడు మీకు గడిపినటువంటి కండువాలు ఏవైతున్నాయో ఇవి దీక్షా వస్త్రాలు లాంటివి. మేము కోరుకునేది ఒక్కటే, మాకు 1 కోటి రూపాయలు చెంద అడుగుతలేము, 1,00,000 రూపాయలు జేబులో పెట్టుకోబోతున్నారు. రెండే విషయాలు మేము అడిగేది. ఒకటే, మనకు ఈ లోక కళ్యాణం అంటే మన గ్రామానికి మంచి జరగాలి, మన వీధికి మంచి జరగాలి, మన ఇంట్లో మంచి జరగాలి, మనం మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, మనం అందులో ఒకళ్ళు ఉండాలనేది స్వామివారి సంకల్పం. దానిలో భాగంగా ఎట్లా చేయాలి? మరి పూజలు పునస్కారాలు చేయి, పెద్ద పెద్ద హోమాలు చేయి, పొద్దున్న లేస్తే శివునికి అభిషేకం చేసుకుంటే ఇక్కడనే కూర్చో అంటే కుదరని పని. మన నిత్య వ్యవహారాలు ఉంటాయి కదా, వాటితో పాటు ఈ భగవన్నామం చేయాలి. ఏకాదశి వచ్చిందంటే నగర సంకీర్తన చేసుకోవాలి. మీకు పొద్దున పూట వీలైతా, సాయంత్రం పూట వీలైతా. దానికోసం మేము ఆశ్రమం తరఫున ఒక 10 తాళాల జతలు, మీకు ఇవి ఆయుధాల్లా పనిచేస్తాయి తాళాలు. రెండోది కండువాలు. ఈ కండువాలు కప్పుకోండి, ఈ తాళాలు తీసుకోండి. ఊర్లో ఈ ఆలయంలో ఒక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి స్టార్ట్ చేసి ఊర్లో ఒక రౌండ్ ఇట్లా భగవన్ నామం చేసి వస్తే ప్రతి వ్యక్తి లోపల ఒక చైతన్యం వస్తుంది, మార్పు వస్తుంది. ఇంతకుముందు ఆ దర్వాజాలలో కిటికీలలో చూసిన వాళ్ళకి కూడా ఒక ఆలోచన వస్తుంది. మనం ఇక్కడనే భయం చేసినాం అనుకో, ఇక్కడి మందమే ఇది తెలిసిపోతుంది. ఊర్లో ప్రతి వ్యక్తి మన ముందుకు రాడు. ఫస్ట్ మనకు కావాల్సింది చైతన్యం కావాలి, మన ఉద్యమంలో ముందుకు పోవాలి. 10 మంది, 20 మంది, 100 మంది తయారు కావాలి. ప్రతి గ్రామంలో ఈ నగర సంకీర్తన జరగాలనే ఉద్దేశంతో ఈ సిస్టంలో ఏకాదశి రోజు పొద్దున వీలైతే పొద్దున, సాయంత్రం వీలైతే సాయంత్రం నగర సంకీర్తన చేసుకోవాలి. ఇప్పుడు అద్భుతంగా రఘునాథపురంలో కావచ్చు, దౌలాపూర్లో కావచ్చు, సాధువిల్లో కావచ్చు, ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడ అద్భుతంగా జరుగుతుంది. అట్లా ఈ కాచారం గ్రామంలో కూడా నగర సంకీర్తన జరగాలని ఆ స్వామివారి ఆజ్ఞతో మేము పేరున అందరినీ వేడుకుంటున్నాం. మాకు పాండురంగాశ్రమంతో వాళ్ళ అనుబంధం ఏర్పడింది. అక్కడ ఏ కార్యక్రమం అయినా పిలిస్తే వచ్చేటట్టు ఒక ఫోన్ నంబర్ ఇవ్వండి మాకు. ఇవాళ ఆ ఫోన్ నంబర్ ద్వారా మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. రెండోది, హరే రామనామ జపం చేయాలి. ఈ జపం చేయాలంటే అమ్మో నాకు నియమ నిబంధనలు ఏంటియో మడిగట్టుకోవన్నా, కూర్చోవన్నా, నా పని ఇచ్చి పెట్టుకోవన్నా అవసరం లేదు. మీ పనులు చేసుకుంటే పనిలో భాగంగానే మాం అనుస్మరణ యుద్ధత అన్నాడు ఆయన. మాం అనుస్మరణ యుద్ధత అంటే యుద్ధం చేయమని కాదు, అర్జునుడిని యుద్ధం చేయమనంటే మన జీవిత యుద్ధంలో ఈ నామం చేసుకుంటూ చేస్తే మన పనులన్నీ సక్రమంగా అవుతాయి. కనుక హరే రామ చేయడానికి మేము జపమాలలు, కౌంటర్లు తెచ్చినాం. మీరు చేస్తా అన్న వాళ్ళకు మేము ఇవి అందిస్తాం, మా దయాకర్ ద్వారా అందిస్తాం. ఎవరైనా చేయొచ్చు. ఇది 54 పూసల మాల, ఎప్పుడైనా చేయొచ్చు. పొద్దున లేవంగానే నోట్లో నీళ్ళు పోసుకొని పండ్లు తోమినప్పని స్టార్ట్ చేస్తే రాత్రి బట్టల్లో పడుకునేదాకా కూడా నామం చేయొచ్చు. అవతలకి ఇవతలకి పోతే కాళ్ళు కడుక్కోవాలి అంతే. టీవీ చూసుకుంటూ చేయొచ్చు, బట్టల్లో కూర్చొని చేయొచ్చు. ఎప్పటికి 24 గంటలు హరే రామ చేయొచ్చు. కనుక ఇప్పటికి 110 కోట్లు అయింది. దానిలో మీకు ఇంకా భాగస్వామ్యం అవకాశం ఉందేమో, స్వామి రాసి పెట్టినేమో. కనుక ఇట్లా మా సాధువెల్లి శాఖ ద్వారా ఇవాళ కాచారం రావడం జరిగింది. కాచారం శాఖ కూడా మాకు ఆశ్రమంలో ఒక భాగమైంది కనుక మీరు కూడా నామం చేయండి. ఒక్క మాల చేయండి రోజు.
ఏకాదశికి 16 మాలలు అయితే రోజు 16 మాలలు చేస్తే ధన్యం లెక్క. అట్లా జపం చేయాలని ఒకటి కోరుకుంటున్నాం. నగర సంకీర్తన చేయాలని యువత ముందుకు రావాలి ఖచ్చితంగా. పెద్ద మనుషులు ఇక చేసి వాళ్ళు వెనకకి తట్టారు కనుక మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఆ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చూడు, వాళ్లకు మంచి సంస్కారం అలవడుతుంది. భగవన్నామం అంటే ఏంది, భక్తి అంటే ఏంది వస్తుంది, పెడుదారిన ఓరు వాళ్ళు. కనుక ఇట్లాంటి ఈ ఆశ్రమాలను మనం ఉపయోగించుకుందాం. అద్భుతంగా స్వామివారి నినాదం ఒకటే, నాదం సాదం. పాండురంగాశ్రమంలో ఎప్పటికీ భగవన్నామం అద్భుతంగా జరుగుతుంది. వచ్చిన ప్రతి వ్యక్తికి కడుపు నిండా భోజనం పెడతారు. స్వామివారి నినాదం అదే. కనుక ఈరోజు కూడా